నేనే కాదు, నాతో పాటు మా రుద్ర కూడా రాసుకుంటుంది. అయితే అది కూడా వచ్చింది. ఏంటి? ఆమెను కూడా ఇరికించారు అంటుంది. ఇరికించడం కాదు, నా ఇష్టపూర్వకంగానే రాయించుకుంటున్నాను. రాయి మేనక. ఇదిగో రుద్ర, రుద్దుతాను. మేనక ఇక్కడ నా రుద్రమ్మా. ఆ చెవి మీద చిన్న గ్యాప్ వచ్చింది రుద్రమ్మా. ఇక్కడ కూడా రాయి. ఇక్కడ మసాజ్. నేను కూడా రాసుకుంటానే. రోజు దీనేశాలు రాసుకోండి, తర్వాత ఉంటది మీకు. నీకేనా? నేను రాసుకుంటాను. అయ్యో, కాస్త మిగిలింది. అయితే రాసే మేనక. రాసే మేనక. కొంచెం రాసుకో. చూసారా, పసరు ఏమైనా రియాక్షన్ ఇచ్చిందా? లేదే. ఏమైనా మంటలు వచ్చాయా? లేదే. ఏమైనా దురదలు వచ్చాయా? లే. ఆగేవేంటి? వామ్మో, గిన్నెలు మారినట్టున్నాయి, అందుకే దురదలు వస్తున్నట్టున్నాయి. గిన్నెలు మార్చిన ముస్లి. ఏ బి అయింది, బిఏ అయింది. సంతోష్, చూసావా పసరు ఎలా రియాక్షన్ ఇచ్చిందో? అదే పసరు మా తాతకు రాస్తుంటే పెళ్లికి ముందే చచ్చుండేవాడు. అవును అమ్మా, జరిగింది చాలు. ఇక ఎలాంటి ట్రీట్మెంట్ అక్కర్లేదు. వెంటనే మా ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేయి. వెంటనేనా? అవునమ్మా, రేపు మార్నింగ్ మా ఎంగేజ్మెంట్. దీనిలో ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ ఎంగేజ్మెంట్ జరగకపోతే అదే టైంకి నేను గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ సంతోష్. ఇక నిర్ణయం నీదేనమ్మా. ఒసే మేనక, నిన్ను నమ్ముకుంటే నాశనం చేసావు కదే. నిన్ను ఆంటీ, వెళ్ళి ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు చేసుకోండి. చేస్తానే, ఖచ్చితంగా చేస్తాను. అది చూసి మీకు పిచ్చెక్కేలా చేస్తాను. నాగిని రా. ఇప్పుడు నెక్స్ట్ ఎంగేజ్మెంట్. యా
అక్క సూపర్ అక్క. ఇలా నిన్ను చూసిందంటే ఆ రుద్రమ్మ మూడ్చొచ్చి పడిపోతుందక్క. అక్క ఇంత జల్ది నీ పెళ్ళైతదని అస్సలు అనుకోలేదక్క. అక్క అక్క అని పిలవకే, ఎవరైనా విన్నారంటే కనిపెట్టేస్తారు. గట్లనే అక్క, నిన్నక్క అని అస్సలు పిలువనక్క. చంపుతానే. సిస్టర్ అదిరిపోయావు సిస్టర్. అవునా తాతగారు? అయ్యో సిస్టర్ అన్నది నిన్ను కాదు, ఈ సిస్టర్ ని. ఓ క్యారెక్టర్ లో పూర్తిగా మునిగిపోయినట్టున్నావు. సిస్టర్ అని ఎవరిని పిలిచినా నువ్వే పలుకుతున్నావు. ఇగో మామా, నువ్వేంది పోటుగా లెక్క నిలబడ్డావు? పోయేదన్న రూమ్ లో రోగిస్టో లెక్క పండుకోపా, లేదంటే సంతోష్ బాబు కళ్ళలో పడతావు. ఆ తర్వాత అయ్యేది అక్క పెళ్లి కాదు, నీ పెళ్లి. అది నిజమేనే. అరేరే తాతగారు, అడ్డగాడిదలాగా మంచి బలిష్టంగానే ఉన్నారు. చా ఊరుకోండి, ఎంత బలంగా ఉన్నా మీతో నన్ను పోల్చడం ఏం బాగులేదు. ఏయ్, అంటే నేను అడ్డగాడిదనా? ఏయ్, మీ టైం బాగుండి నా కొడుకు ముందు దొరకలేదురా. లేదంటే దీని పెళ్లి కాదు, నా కొడుకు చేతుల్లో దీనికి దినమై ఉండేది. చాలే ఆపు. నీకు ముందే చెప్పాను, సైలెంట్ గా మా పెళ్లి చేసేస్తే నీ పెద్దరికం నిలబడుతుంది అని. విన్నావా? మమ్మల్ని విడదీయడానికి ట్రై చేశావు. ఏమైంది? నేననుకున్న దానికంటే ముందే మా పెళ్లి జరుగుతుంది. నువ్వు ఆపగలవా? ఆపుతావా? ఖచ్చితంగా ఆపుతాను. ఏంటి ఆపేది? నాగిని తుమ్మా ఆదాపాల్సిందే. నన్ను రెచ్చగొట్టకో, నష్టపోతారు. చల్లి తల్లి, పీకలేక గోకుడు మాటలు ఆపి నీకు చేతనంత చేసుకోపోవే. మీరు కౌరవులండి, మేము పాండవులమండి. గెలుపు మాదేనండి. అది చూద్దాం. ఆవిడ్నెందుకు రెచ్చగొట్టావే? అది అసలే దేశముదురు. అది దేశ ముద్ర అయితే మేము లోక ముద్రలం మామా. ఏం చేస్తుందో జైని చూద్దాం. అసలు దీనంతటికీ కారణం అనసూయ. దానికి ఫోన్ చేసి తిడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పు రుద్రి. ఏంటి? అబే అదే ఏంటి రుద్రమ్మ అంటున్నాను. ఒసే దగులు బాజీదానా, వేస్ట్ దానా, సన్నాస్ దానా, లోఫర్ దానా, ముష్టి దానా. ఏయ్ ఆగు, ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని నిన్ను నువ్వే అలా తిట్టుకుంటున్నావు? నోర్మోయ్, నేను తిట్టేది నన్ను కాదు, నిన్ను. నన్నా? ఏయ్ ఏంటే, డబ్బులు ఇవ్వకుండా తిట్టడానికి మా ఆయనే భయపడతాడు. అలాంటిది నువ్వు నన్ను ఫ్రీగా తిడతావా? ఎదుగో చూడు, తిట్టుకొక 1000 చొప్పున ఫైన్ వేస్తున్నాను. 5 తిట్లకి 5000 కట్టు. తర్వాత మాట్లాడు. చీ పిసినార్దానా. 6000. నిన్ను నమ్ముకున్నాను చూడు, నిన్ను నమ్ముకునే కన్నా ఓ కుక్క నమ్ముకుంటే బాగుండేది. నీ నక్క మొహానికి కుక్కని నమ్ముకోవడమే బెటరే. చీ, పెళ్లి చెడగొడతాను అని పిల్లల దెబ్బకి పారిపోయావు కదే. సిగ్గుందా నీకు అసలు? సిగ్గుంటే నీలాంటి సిగ్గులేని దాంతో చేతులెందుకు కలుపుతానే? ఇక నుంచి సూయ అనసూయ అని కట్టింగ్ కొట్టడం మానేసి మూసుకొని ఇంట్లో కూర్చో. ఏయ్, నీ చుంచు మొహానికి సలహాలొకటి. హోసేయ్, నా మీద అరిచింది చాలు, వెళ్ళి ఆ మిడిగుడ్లది నీ కోడలవకుండా చూసుకోవే. అది నాకు తెలుసు. నువ్వు సన్యాసం తీసుకుని హిమాలయాలకెళ్ళి సన్యాసులతో కలిసిపో. పీడ వదిలిపోతుంది. థ్యాంక్ యూ. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. సన్యాసంలో కలిసిపో అన్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆవేశంలో కూడా ఏం ఐడియా ఇచ్చావే అయస్కాంత మొహన్ దానా. ఏయ్, చంపుతా చండాల మొహందారా. ఏ ఆపు, నీ కొడుకు పెళ్లి ఆపబోతున్నాను.
ఆనందించడానికి రెడీగా ఉండు. నిన్ను చచ్చినా నమ్మను. ఆ, నన్ను నమ్మకే, నా తెలివిని నమ్ము. బాయ్. సన్యాస. హర హర మహాదేవ. చిచి, ఇంతకు ముందు ఉద్ధరించింది ఇక ఉద్ధరిస్తుంది. రాని తన్ని పంపిస్తాను. నాన్న సంతోష్, అమ్మా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయమ్మా? అవుతున్నాయి నాన్న. నాకు డౌటే. చూడబోతే ఈ ఎంగేజ్మెంట్ మీ అమ్మకి ఇష్టం ఉన్నట్టు లేదు. ఇష్టం లేకపోతే నువ్విక్కడ ఉండేదానివే కాదు. అలాగా? మరి ఎంగేజ్మెంట్ కి పంతులు గారిని ఎందుకు పిలవలేదమ్మా? అవునమ్మా, పంతులు గారు రాలేదేంటి? అది అది వస్తున్నారు నాన్న. అబద్ధం. ఏ క్షణాన్నైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగొచ్చు, ఆపొచ్చు అని పంతులు గారిని పిలవలేదు. దారిలో ఉన్నారని చెప్పింది కదా, అయినా పిలవలేదంటావేంటి? పిలవలేదు అదే నిజమైతే పంతులు గారి ఫోన్ నంబర్ చెప్పమను, నేను ఫోన్ చేసి నిరూపిస్తాను పిలవలేదు అని. చెప్పమ్మా, అప్పుడు గాని నువ్వేంటో నీ మనసేంటో కాంచనికి అర్థం కాదు. అయ్యో, ఇప్పుడు పంతులు గారి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. పిలవలేదు అంటే ఫీల్ అవుతాడు. ఏం చేయను? చెప్పమ్మా, అసలే నేను క్యాన్సర్ పేషెంట్, ఎక్కువ కాలం బతుకను. తొందరగా చెప్పమ్మా. జల్దీ చెప్తే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయినా చూసి చేస్తాడు. లేదంటే వీళ్ళ పిల్లల పెళ్లిల వరకు బతికే ఉంటారు. త్వరగా చెప్పండి. అది అది అర్థమైంది కదా సంతోష్, పంతులు గారిని పిలవలేదని. మీ అమ్మ అబద్ధం చెప్పిందని ఇప్పుడేమంటావు? పంతులు గారు రాకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఆగుద్ది అనుకుంటే అది పొరపాటే. నువ్వు నా భార్య, నేను నీ భర్త అని చెప్పే 4 మాటలే నిశ్చితార్థం అయితే ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవే. ఎవరు అవునన్నా కాదన్నా నిన్ను నాదాన్ని చేసుకుంటానా?
బలటముకి పూరట కలిగించు